చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ పాడుతా తీయగా రెండవ సెమీఫైనల్స్. ఈ ధారావాహికలో నాకు, వాద్య బృందానికి, మొత్తం పిల్లలకు అందమైన దుస్తులను బహుకరిస్తున్న సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం చప్పట్లతోటి. ఈనాటి ముఖ్య అతిథి పరిచయం. శ్రీ టిఎస్ రాఘవేందర్, శ్రీమతి సులోచన దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి కల్పన రాఘవేందర్. పసి వయసు నుండే శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఉన్న ఈ చిరంజీవి లయచూడరొళి ప్రముఖ మృదంగ విద్వాన్ మధురై టి శ్రీనివాసన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. మాస్టర్ అగస్టిన్ పాల్ గారి దగ్గర వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్లో తర్ఫీదు పొందింది. 5 సంవత్సరాల వయసులో సాలూరి వాసురావు గారి స్వరకల్పనలో తొలి సినిమా పాట పాడింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 1500 పాటలు పాడి ప్రశంసలు అందుకుంది. ఈ 4 భాషలతో పాటు తుళు, బడుగా, హిందీ భాషల్లో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కి గాత్రదానం చేసింది. ఈ మధుర గాయని స్వర ప్రపంచంలో మరెంతో ప్రగతి సాధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తాం. శీర్షిక ఏంటంటే తెలుగు సినిమాలోనే ఖవాలి పాటలు ఎంపిక చేసుకొని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. ముందుగా అఖిలేశ్వర్. అఖిలేశ్వర్ ఎంపిక చేసుకున్న పాట రచన రాకేంద్ర మౌళి, సంగీతం యువన్ శంకర్ రాజా గారు, గానం హరిచరణ్ అండ్ దీపక్ గారులు. సికిందర్ సినిమా నుంచి నేనే కానీ నేనై ఉండగా. నేనే కానీ నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా ఎన్నో మార్పులు రానే వచ్చగా అవి మారే కొద్దీ అనుభనువుల్లో నువ్వే కొత్తగా ఎందుకో ఇంతలో ఎందుకో ఇంతలో అంతటి వింతలే ప్రేమమయమే మహిమే మహిలో నిండెనే తను చిలిపిగా నగవులు చిలికితే తొలి చనువుల చలువల సోకితే అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే ఎద కదలిక కుదురిక వీడితే ఆ పరుగులు పదని సపాడితే ఆ శృతిగతి జతపడు ప్రియలయనే ఊపిరి నేనే కానీ నేనై ఉండగా నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా ఎన్నో మార్పులు రానే వచ్చగా అవి మారే కొద్దీ అణువణువుల్లో నువ్వే కొత్తగా కల ఎదురైతే కునుకుకిక కుదురేది కళా నిజం యుగం క్షణం నిచెంతటా వింతటా చూపులకు కనబడని రేపటిని చదివెమది ఊహాలోకం నా ముందర కోరిందిలే ఏ తొందర హత్తు పొత్తులేని వలపునే పంచనా
వేళ నిన్ను నేమించనా, నిన్ను నేమించనా, నీ శ్వాసే నాలో ఉసురై ఉంచనా. తను చిలిపిగా నగములు చిలికితే, తొలి చనువుల చనువలు సోకితే, అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే ఎద కదలిక కుదురిక వీడితే, ఆ పరుగులు పదనిస పాడితే, ఆ శృతిగతి జతపడు ప్రియలయనే నీ ఊపిరి. మనసు పొరలో మాటే పలికినది నీ పాటే, నిరంతరం నీ ధ్యానమే ఇహంపరం నీ కోసమే, అడుగు కోరిన బాటే కడవరకు నీ తోటే, ఏ జన్మకి నీ తోడునే వేడానునే, అత్యాశగా నీకు తెలుపలే తలపులే వేలులే, నీవు చెల్తనుంటే మౌనమే మేలులే, మౌనమే మేలులే, ఈ తహతహ తీర్చగా ప్రేమే చెప్పవా. తను చిలిపిగా నగవులు చిలికితే, తొలి చనువుల చనువల సోకితే, అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే ఎద కదలిక కుదురిక వీడితే, ఆ పరుగులు పదనిస పాడితే, ఆ శృతిగతి జతపడు ప్రియలయనే నీ ఊపిరి. ధన్యవాదాలు. వెరీ ట్రికీ కాంపోజిషన్, చాలా లీప్స్ ఫస్ట్ చరణంలో కానీ, అండ్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో, నైస్ కాంపోజిషన్, చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. ఇద్దరు వారసుల్ని మనం కాంప్లిమెంట్ చేయాలి ఇందులో. ఒకటి యువన్ శంకర్ రాజా, వారసుడు ఆఫ్ ది గ్రేట్ ఇళయరాజా. ముందు అంత బాగా చేశాడు పాట, చాలా బాగా చేశాడు. అలాగే రాకేంద్ర మౌళి, వెన్నెలకంటి గారి అబ్బాయి, స్ట్రైట్ పాట అంత బాగా రాశాడు ఈ పాట. మనసు పొరలో మాటే పలికినది నీ పాటే, నిరంతరం నీ ధ్యానమే ఇహంపరం నీ కోసమే, అడుగు కోరిన బాటే. ఒరిజినల్గా పాడిన హరిచరణ్ నాకు చాలా ఇష్టమైన గాయకుడు. చాలా బాగా పాడతాడు ఆయన, చాలా బాగా పాడతాడు. నీట్, వెరీ నైస్, చక్కగా ప్రజెంట్ చేసినందుకు మీ అందరికీ కూడా జడ్జి. ధన్యవాదాలు. స్వరజ, స్వాగతం తల్లి. స్వరజ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం సుశీలమ్మ. దేవదాస్ సినిమా నుంచి ఈ రోజు మంచి రోజు. ఈరోజు చాలా మంచి రోజు, ఈరోజు చాలా మంచి రోజు, నీరాక నా మనసు మరచిపోదు, నీరాక నా మనసు మరచిపోదు,
అయినా కమ్మని మధువుల విందుకటి చాలదురా తుమ్మెద ఎన్ని పువ్వులపై వాలదురా అయినా కమ్మని మధువుల విందుకటి చాలదురా నువ్వు మరచిపోవాలి నిన్నటి పువ్వు మరల నవ్వాలి రేపటి నవ్వు మరల నవ్వాలి రేపటి నవ్వు ఈ రోజు చాలా మంచి రోజు ఒక దీపంతో వేరే దీపం వెలిగేను ఒక హృదయంలో వేరే హృదయం ఒదిగేను నీవు కోరేది దూరము కాగా నిన్ను కోరేది చేరువ కాదా నిన్ను కోరేది చేరువ కాదా ఈ రోజు చాలా మంచి రోజు నీరాక నా మనసు మరచిపోదు సొరవ నీవు తీసుకుంటే కొరవ ఏది మిగలబోదు ఈ రోజు చాలా మంచి రోజు ధన్యవాదాలు మీ సింగింగ్లో నాకు కొన్ని విషయాలు చాలా నచ్చిందమ్మా. ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు మీ బ్రెత్ మేనేజ్మెంట్ నాకు చాలా నచ్చింది. అసలు ఎక్కడ స్ట్రెయినే అంటే వినే వాళ్ళకి చాలా హాయిగా నెమ్మదిగా ఇట్స్ వెరీ వెరీ ప్లెసెంట్ మీరు పాడే విధానం. అండ్ యూ హ్యావ్ అ వెరీ క్రిస్టల్ క్లియర్ వాయిస్. అందుకే క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పిచ్ పర్ఫెక్షన్తో పాడేటప్పుడు ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ది వరల్డ్. బట్ ద డిసడ్వాంటేజ్ ఇస్ దట్ ఒక చిన్న లైట్ మిస్టేక్ అంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉంది కాబట్టి దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ యాజ్ వెల్ as an advantage. బట్ లెట్స్ లుక్ అట్ ది అడ్వాంటేజ్ సైడ్. వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్లెస్డ్ వాయిస్. ఆల్ మీరు చేయాల్సిన పని సింగింగ్ టెక్నిక్స్ మీద వర్క్ చేయాలి అంతే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలు. ఈ శీర్షిక కవ్వాలి అని పెట్టడం కష్టం, ఎందుకంటే తెలుగులో అన్ని కవ్వాలీలు లేవు. ఇప్పుడు ఇంతకుముందు పాడిన పాట కవ్వాలి పద్ధతిలో ఉన్నది, ఇది కవ్వాలి అండాలి. ముజ్రా అంటారు దీన్ని. ముజ్రా అంటే నిజం చెప్పాలంటే ఒక వేశ్యావాటికలో ఆవిడ నృత్యం చేయొచ్చు, లేకపోతే కూర్చొని పాడుతూ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ నృత్యం చేస్తుంటారు. అందరూ అక్కడ కూర్చొని వాహవా వాహవా అంటూ ఉంటారు. మధుసేవనం జరుగుతూ ఉంటుంది, డబ్బులు ఇస్తారు. ఇలా జరిగేటటువంటిది ఆ కాలానికి సంబంధించిన పాటే ఇది కూడా. దేవదాసు శరత్చంద్ర రాసింది 40ఏళ్ళలో ఎప్పటికో ఆ ప్రాంతానికి సంబంధించిన పాట. ఇది రెండోసారి తీయబడ్డ దేవదాసు. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు నటించింది. విజయ నిర్మల్ గారు దర్శకత్వం వహించినటువంటి పాట. ఆరుద్ర గారు ఎంత చిన్న మాటల్లో ఎంత అద్భుతంగా ఒక క్యారెక్టర్ని వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని చూపించారంటే, చంద్రముఖి అతన్ని కన్విన్స్ చేస్తుందన్నమాట. అయిపోయింది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, లేదు నీ దగ్గర, ఎందుకు బాధపడతావు, ఒక దీపంతో వేరే దీపం వెలిగాను, ఒక హృదయంలో వేరే హృదయం ఒదిగాను, నువ్వు కోరేది దూరం కాగా నిన్ను కోరేది చేరువు కాదా, నేను నిన్ను కోరుకుంటాను, దయచేసి నన్ను ఎందుకు దగ్గరగా తీసుకోవు అని 2 అద్భుతమైన పదాలు వాడారు. చొరవ నీవు తీసుకుంటే కొరవ ఏది మిగలబోదు. కొరవ అన్నమాట చాలామంది వాడరు, మిగతా అంటాం మనం కొరవ. అది కొన్ని మాండలికాల్లోనే వస్తుందన్నమాట. కొరవ ఏమైందండి తర్వాత కథ తెలియదు, కొరవ కథ చెప్పరా అంటారు. కొరవ అన్నమాట చాలా రేర్లీ యూజ్డ్ వర్డ్ ఇన్ పాటల్లో. ఈ పాటకు సంబంధించిన సంగీత ప్రయాణంలో ప్రతి ఒక్క నిమిషానికి ఎక్కడో ఒక చోట కాస్త శృతి అటు ఇటుగా వెళ్తుంది. ఆలాప అద్భుతంగా మొదలెట్టావు, ఎక్కడో ఒక చోట ఒక చిన్న పంటి కింద ఒక చిన్న రాయిలాగా, అలాగే ఎక్కడో ఒక్క చోట వస్తుంది అది. దట్స్ లేకపోతే మనం హ్యూమన్స్ అవుతాము, మనం మెషిన్లు అయిపోము. మనం
చక్కగా మిగతా పాట అంతా ఎంత బాగుందంటే నువ్వు నవ్వుతున్నట్టుంది తల్లి. సి ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అక్షయ్ సాయి. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం చలపతిరావు గారు, గానం సుశీలమ్మ. పునర్జన్మ సినిమా నుంచి పూలు విరిసెను. పూలు విరిసెను తేనె కురిసెను వలపు వాకిట పూల పల్లకి నిలిచెను లోకమే పులకించి నాట్యము చేసెను. అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. ఆశతో అందియలు నిన్నే వెదికెను జాలిగా సారంగి నిన్నే పిలిచెను నా కనులో నీకై కలవరించే వేళలో అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. నీవు లేనిది లోకమంతా శూన్యము నీవు చెంతకు చేరినప్పుడే స్వర్గము నా కలలో నిజమై నా కలలో నిజమై కదలి వచ్చే వేళలో అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో తెలుసుకొని నన్ను నీలో దాచుకో దాచుకో ఓ అందగాడా నన్ను నీలో దాచుకో దాచుకో. ధన్యవాదాలు. ఆ చివరి సంగతి ఏంటమ్మా, భలే అన్నా. దాచుకో దాచుకో ఇలాంటి పాటల్లో లిరికల్ డెప్త్ ఎక్కువ ఉంటాయి. భావం ఫస్ట్ వచ్చేది లిరిక్లోనే. అది ఒక్కసారి పాట రాసేసుకుని ఒక్కసారి చదివితే మీకు ఆటోమేటిక్గా ఆ కవితలోనే మీకు ఆ పాస్ కమా
ఎక్కడ ఆపాలి, అది మ్యూజికల్గా కూడా దాంట్లోనే ఉంటుంది. బికాజ్ ఐ బిలీవ్ డెఫినెట్లీ మన లెజెండరీ కంపోజర్స్ డెఫినెట్లీ ఈ అప్రోచ్లోనే చూసి ఒక పాట కంపోజ్ చేసి ఉంటారు. లిరిక్స్కి కంపోజ్ చేస్తారంటే డెఫినెట్గా ఈ అప్రోచ్ కొంచెం అయితే ఉంటుంది. దాని తర్వాత మెలడీతో పాడేటప్పుడు మీరు పొరపాటు కూడా మీరు డెఫినెట్గా మిస్టేక్ చేయరు. ఐ ఫీల్ సో, ఐ పర్సనలీ ఫీల్ సో. జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా పాడా. ధన్యవాదాలు. న్యాయంగా చప్పట్లు ఎవరికి కొట్టాలి తెలుసా? ఆ అబ్బాయికి. ఒక వహ్వా అని 10 నిమిషాలు నిలబడే ఉన్నాడు చూడండి. ఒక్క వహ్వాకి అక్కడ నుంచున్నాడు. ఇది మా కృష్ణ అన్నవన్న కూడా మైకులు అనేసేవాడు. పాపం అక్కడే నుంచున్నాడు చూడు పాపం అతనికన్నాడు. ఇది ఒక పర్షియన్ స్టైల్ ఆఫ్ ఒక సూఫీ సింగింగ్లో కూడా ఇలాంటి స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది. మన ఆయన మ్యాండ్లిన్ ప్లేయర్ పేరేంటి? సజ్జాద్ హుసేన్ గారు. సజ్జాద్ హుసేన్ గారు ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ మ్యాండ్లిన్ ప్లేయర్. ఆయన రుస్తుమ్ షోరబ్ అనే సినిమాకి మ్యూజిక్ చేశారు. నాకు గుర్తున్నది అదొకటే. తర్వాత ముత్యాల ముగ్గు సినిమాలో మొత్తం రికార్డింగ్ అంతా మ్యాండ్లిన్ ఆయన చేత వాయించుకున్నారు బాపు గారు పిలిపించి. ఆ రికార్డింగ్ అంతా ఆయన వాయించింది. అందులో హమ్ నన్నే నా తారినా నే రాత్ తే తారినా తేరనా నే నాన్నని తరిదీనన్నా తానన్నా, ఇవన్నీ కూడా ఆల్రెడీ పడికట్లు లాగా మనకు ఒక ట్రెడిషనల్ లిరిక్ అంటాం కదా, కొన్ని ట్రెడిషనల్ పాటలు ఉన్నాయన్నమాట. అరబ్లో, పర్షియన్లో వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాగ యాక్చువల్గా చప్పట్లు కొట్టుకుంటూ చక్కగా పాడతారు ఈ పాట. దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని చలపతిరావు గారు చేసిన పాట. చాలా బాగా పాడాము. ధన్యవాదాలు. ఓకే, మీరే రావాలేమో కదా, రండి వచ్చేయండి. చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన సాహితీ, సంగీతం గోపీ సుందర్, గానం హరిచరణ్ గారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమా నుంచి వరించే ప్రేమ వందనం. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షని నీకై చేసినానే క్షణమొక యుగమై. నీవు లేని నా పయనమే, నిదురలేని నేనని నిన్ను వెతికిన హృదయమే. కలిసే చూసే నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక వేదన, జరిపినానే ఆరాధన. తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం. వరంగా నాకు నాడే నువ్వు కనిపించంగా, ప్రియంగా మాట్లాడాని నేను నువ్వెచ్చగా. ఓ నా మనసుకి చెలిమైనది నీ హస్తమే, నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే. నీ చూపులు నా ఎద చొరబడిని, నీ పలుకులు మరి మరి వినబడిని, నీ గురుతులు చెదరక నిలబడిని. ఒక దీపి గత మల్లె నిండు జగతికో జ్ఞాపకం, నాకు మాత్రమది జీవితం. ప్రేమ దాచిన నిష్ఠురం తొలిచే అన్ని ఉన్న నా జీవితం. నీవు లేని బృందావనం నోచుకోదులే సుఖం. తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం.
లోకం ఓ పెను చీకటే, శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే. ఓ తన శ్వాసగా నన్ను నిలిపెనే నా ప్రాణమే, ఓ తన ధ్యాసలో స్పృహ తప్పెనే నా హృదయమే. తన రాకకు నేను కామనిగా, ఒక సీతను నమ్మిన రామునిగా, వనవాసము చేసెడివే మనగా వేచేను ఇన్నాళ్ళు. హారవా ప్రణయ ధారవా, దూరమై దరికి చేరవా, మాధురయ్యదను మీటవా. మనసే మనసే ప్రేమలై పొంగె వెల్లువా, తేనెలా చిలికి చల్లగా, తీగలా నన్ను అల్లవా. తెలిసే తెలిసే భరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేసా నీకే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షని నీకై చేసిన క్షణమొక యుగమై, నీవు లేని నా పయనమే, ఎదురులేని మోగినని నిన్ను వెతికిన హృదయమే. తెలిసే సొలిసే నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక వేదన, జరిపినాని ఆరాధన. తెలిసే తెలిసే. ఒక పాటలో కాంప్లికేషన్స్ అంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు తీసుకున్న ఈ పాటలో వేరే రకంగా ఒక కాంప్లికేషన్ ఉంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇలాంటి కాంపోజిషన్స్ వచ్చి రికార్డింగ్లో పాడడం చాలా ఈజీ, కానీ ఇది లైవ్గా పాడాలంటే కష్టం. దిస్ ఈస్ అ టెస్ట్ ఫార్ యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఫర్ బ్రెత్ మేనేజ్మెంట్. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ మ్యూజికలీ కాంప్లికేషన్ ఏం లేదు ఈ కాంపోజిషన్లో, బట్ లీప్స్, ద నోట్ జంప్స్, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దూకాలి, అట్లా సర్కస్ లాగా ఉంటుంది ఇలాంటి కాంపోజిషన్స్. దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ కాంప్లికేషన్. ఇట్లాంటి విషయాలకి యూ కెన్ టేక్ ఇట్ ఎస్ అ ప్రాక్టీస్ అండ్ యూ డిడ్ జస్టిస్ టు ద సాంగ్. నాకు మీరు ఎంత పాడితే కూడా నాకు చాలా ఇష్టమైంది ఈ పాటలో జాకీ చాన్ గారు పాడిన హమ్మింగ్. అంటే మీరందరూ పాటని పాటగా పాడారు, కానీ అతను మెడిటేషన్ చేసే రేంజ్లో పాడాడు ఆ ఒక్క హమ్మింగ్ని. యువర్ ఎఫర్ట్ ఈస్ వెరీ గుడ్. వెల్ డన్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ టు యూ ఆల్సో. జాహ్నవి దమ్మ. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట కూడా దాశరథి గారి రచన, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. మనసు మాంగళ్యం సినిమా నుంచి ముసుగు తీయకు. ముసుగు తీయకు నా మోము చూడకు, ముసుగు తీయకు, ముసుగు తీయకు నా మోము చూడకు, మరుగు పడిన పాత కథలు తిరగ తోడకు, గుర్తు చేయకు. ఈ ముసుగు తీయకు నా మోము చూడకు. జీవితము
వాహ్ 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 వాహ్. కళ్ళల్లో కళ్ళు కలిపి చూడకు, కళ్ళల్లో కళ్ళు కలిపి చూడకు, కన్నీటి తెరల వెనుక వెళ్ళి వెతకకు, కనిపించు నీకు కలల ఊది కుప్పలు, మనిషి మీద మనిషి దోయు కత్తులు. ముసుగు తీయకు, ఈ ముసుగు తీయకు, నా మోము చూడకు. జీవితము పూలబాట కాదు, చిరుచేదు లేక తీపి తెలియదు. అవును అవును. మధువు కన్న కైపు మమతలోన ఉన్నది, మధువు కన్న కైపు మమతలోన ఉన్నది. మన బ్రతుకులన్నీ దాని చుట్టి తిరుగుతున్నవి. అందరం పంచుకున్న నెత్తురొక్కటే, ఆ ఆ అందరం పంచుకున్న నెత్తురొక్కటే, ఆఖరికి కలుసుకునే చోటు ఒక్కటే. ముసుగు తీయకు, ఈ ముసుగు తీయకు, నా మోము చూడకు. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ కాంపోజిషన్. ఇలాంటి పాట మీకు సజెస్ట్ చేసిన వారికి లేకపోతే మీరే తీసుకున్నారో నాకు తెలీదు, కానీ బ్యూటిఫుల్ కాంపోజిషన్ యూ హ్యావ్ టేకన్. ఒక పాటకి పట్టిన ఆ భావాన్ని తీసుకురావడానికి చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు మీరు. యూ హ్యావ్ బీన్ ట్రైయింగ్ సో సిన్సియర్లీ టు గెట్ ద భావం. దట్ హ్యాస్ టు బి అప్రిషియేట్ బికాస్ ఆ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క పల్స్ ఉంటుంది. ఆ పల్స్ లేకపోతే ఎంత ఇదిగా పాడితే కూడా ఆ పాట మనసు లోపలికి, అంటే వ్యూవర్స్కి కానీ లిసనర్స్కి అది లోపల వెళ్ళదు. ఆ పల్స్ ఉండాలి ఆ పాటకి. ఆ పల్స్ ఏంటని మీకు అర్థమైపోయింది, కానీ అది మీ గొంతులో తీసుకురావాలి, అంతే అంతే తప్ప ఇంకేం లేదు. యూ గెట్ ఫెమిలియరైజ్ విత్ ద ట్యూన్. సో డెఫినెట్లీ ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ విల్ బీ వెరీ ఈజియర్ వన్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద పర్సన్. ఇప్పుడు ఈ విషయానికి డాడీ ఐ వాంటెడ్ టు షేర్ వన్ థింగ్ అబౌట్ అ వెరీ గ్రేట్ ఆపరా సింగర్, హీస్ నో మోర్, లూచియానో పవరోటీ అని. ఆయన ఈవినింగ్ షో అంటే ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆడిటోరియంకి వెళ్ళిపోతారట. ఆడిటోరియంకి వెళ్ళిపోయి స్టేజ్ మొత్తం, ఆడియన్స్ ఉన్న చోట మొత్తం సీటు వెనక వెళ్ళి నడుస్తూనే మెల్లగా అన్ని ఆ వస్తువులతో మాట్లాడి ఒక హాయ్ చెప్పి హీ గెట్స్ ఫెమిలియరైజ్ విత్ దట్. దాని తర్వాత ఈవినింగ్ పాడతారట. అది ఎంతోమంది అడిగారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, ఆడియన్స్ లేకుండా వచ్చేటప్పుడు ఇక్కడ గ్యాలరీకి వెళ్ళడం కానీ స్టేజ్ మొత్తం మీరు నడిచి ఊరికే మీరు ఒంటరిగా అట్లా ఎవరితో మాట్లాడుకుని అట్లా వస్తున్నారంటే, హి సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ లిసనింగ్ టు మై మ్యూజిక్, నాట్ ఓన్లీ ది ఆడియన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లిసనింగ్ టు మై మ్యూజిక్. ఐ వాంట్ టు గెట్ ఫెమిలియరైజ్ విత్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు సే హలో టు ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్నదికి ఆడియన్స్ లాగా కానీ మనుషులకు లాగా కానీ మాట్లాడడానికి వినడానికి ఆ 5 సెన్సెస్ మేబీ ఉండకపోవచ్చు, కానీ దానికి ఒక స్వరూపం ఉండకపోవచ్చు, ఫామ్ ఉండకపోవచ్చు, బట్ దే ఆర్ లిసనింగ్ టు మై మ్యూజిక్. ఐ వాంట్ టు గెట్ ఫెమిలియరైజ్ విత్ దట్ అని అంటారట. అది యాక్చువల్గా మ్యూజికల్ పరంగా కాకుండా ఇట్స్ యాక్చువల్లీ సైకలాజికలీ యూ గెట్ వెరీ ఫెమిలియరైజ్ అండ్ యూ బికమ్ సో కాన్ఫిడెంట్ అని నాకు అనిపిస్తుంది.
లైక్ దట్ గెట్ ఫెమిలియరైజ్ విత్ ది కాంపోజిషన్. ఇలాంటి పాటలు మీరు పాడగలిగారంటే లోకంలో ఎలాంటి పాటలు కూడా పాడతారు, డెఫినెట్గా పాడతారు. హూ ఈజ్ కల్పన ఈజ్ ఎ మ్యూజిషియన్, కల్పన ఈజ్ ఎ సింగర్ అని ఎవరన్నా అంటారా? ఎందుకంటారో అర్థం కాదు. షీఈ్ ఎ మ్యూజికాలజిస్ట్. ఎంత బాగా చెప్పిందో. చాలామంది మమ్మల్ని మామూలుగా అడిగే ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడున్న పాటలు మనసులో నిలబట్టలేదు, పాత పాటలు ఇంకా గుర్తున్నాయని. దానికి ఆ ఫెమిలియారిటీ, దానితో ఒక సత్సంబంధాన్ని నెలకొల్పుకోవడం అనేటటువంటిది. ముందు అది గాయకుడికి పాటకు మధ్య ఆ సత్సంబంధం నెలకొల్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి అనేటటువంటి దాన్ని బట్టి ఆ పాట ఎన్నాళ్ళు ఉంటుంది అని నిర్ణయింపబడుతుందని అంత అందంగా చెప్పింది తను. ముసుగు తీయకు, నా మోము చూడకు, మరుగుపడిన పాత కథలు తిరగతోడకు, గుర్తు చేయకు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఒక హీరోయిన్ ఏదో కష్టంలో పడిపోయి ముసుగేసుకొని ఉంది, హీరో వచ్చి తొలగ తీస్తారని అనుకుంటాం. ఇక్కడ అది కాదు. యాక్చువల్గా ఒక అక్కయ్య తమ్ముడిని చూస్తూ పాడే పాట ఇది. షీ హ్యాస్ టు సింగ్, బట్ ఇట్ సో హ్యాపన్స్ దట్ దిస్ బ్రదర్ కమ్స్, మేబీ హీ ఈజ్ ఆల్సో ఇంటాక్సికేటెడ్ ఓవర్ దేర్. అందుకని అది కాదు, ఇంకా చాలా ఉంది జీవితం అని చెప్పేటటువంటి పాట. ఎంత బాగా కంపోజ్ చేశారు పెండ్యాల నాగేశ్వరరావు గారు, అంత గొప్పగాను పాడారు సుశీల్ గారు. నీ వయసుకు, నీ స్థాయికి దాన్ని నువ్వు కూడా గొప్పగా ప్రజెంట్ చేసావమ్మా. గాడ్ బ్లెస్ యూ. హిమజ దమ్మ. హిమజ ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల రాఘవాచార్యులు, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం సుశీలమ్మ. అనార్కల నుంచి అందచందాలు గని. కురిపింతురా ఖుషీగా విలాసాల మురిపింతురా హమేషా తమాషాల అలరింతురా అందచందాలుగని ఆదరించు నా రాజా, అందాల ఆనందం అందుకో నా రాజా, అందాల ఆనందం అందుకో నా రాజా, అందచందాలుగని ఆదరించు నా రాజా. రంగారు సింగారముల రాసలీలా, పొంగారు సంగీతముల రాగమాల, చెంగు చెంగని ఆడు నాట్యాల బాల, అందచందాలుగని ఆదరించు నా రాజా, అందాల ఆనందం అందుకో నా రాజా, అందచందాలుగని ఆదరించు నా రాజా. జగన్మోహనాంగా మొరాలింపరా, అందచందాలుగని ఆదరించు నా
అవకాశం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా వస్తుంది మనకి తెలియదు. బట్ అన్నిటికీ ప్రిపేర్డ్ కాబట్టి ఇట్ ఈస్ లైక్ అ వార్ఫేర్ అంతే. యూ బీ రెడీ విత్ ఆల్ యువర్ వెపన్స్ ఎనీ టైమ్. ఒకవేళ చివరి వరకు చచ్చిపోయే వరకు అవకాశం లేకుండా కూడా చచ్చిపోతే ముందు ఏదైనా రావడానికి కూడా స్టిల్ ఛాన్స్ ఉంది. అంతవరకు మనకి హోప్ ఉండాలి జీవితంలో. అది ఎప్పుడు ప్రిపేర్డ్గానే ఉండండి. ఎప్పుడో ఒక అవకాశం వచ్చేటప్పుడు కొట్టేయాలి. ఈ పాటలో నీ ప్రయత్నం అంతా బాగుంది, కానీ చాలా చోట్ల శృతి అటు ఇటుగా ఉంది. ముఖ్యంగా ఈ సాకీలు వచ్చేటప్పుడు నీకు పెద్ద సపోర్ట్ ఉండదు. మనకు రిథమ్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు కొంచెం సిమెంట్ అయిపోతుంది, చిన్నవి తెలియదు అనమాట. ఈ బాగా పట్టించేస్తాయి ఇవి. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్, అది ముఖ్యం. ఆల్ ది బెస్ట్. ఓకే. కల్పన ఎప్పుడు నాకు అమేజ్మెంట్, ఆల్వేస్. నాకు చాలా అమ్మాయిని చూసినప్పుడు విస్తుపోతూ ఉంటాను అనమాట. ఎంత టాలెంటు, ఎంత ఉంది. తను చేరవలసినటువంటి, తనకు తెలియదు మనకు తెలియదు భగవంతుడు డెస్టినీ ఎక్కడ పెట్టాడు, కానీ తను బాగుంది, అందరి చేత మన్ననలు పొందుతోంది. కానీ బట్ యెట్ షీ హ్యాస్ టు రీచ్ సమ్ బిగ్గర్ గోల్స్ అనేది నా అభిప్రాయం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. యమహానగరి కలకత్తా పురి నమహోగిలి ఔరావారధి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? సీతాకొక చిలకాలమ్మ, లేలేత చిగురాకులమ్మ, పారాడు పాపాయిలమ్మ, పొంగి పారెటి సలగేరులమ్మ. ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే. అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరల